హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ ముందుకు మరొక ఉద్యోగ ఖాళీల భర్తీతో రావడం అయితే జరిగింది. కాకపోతే ఇది టెంపరరీ బేసిస్ మీద మనకు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి రీజియన్ కింద అనుకోండి. తిరుపతి, చిత్తూరు జిల్లా తిరుపతిలో ఉన్నటువంటి మహిళా సంక్షేమ శిశు అభివృద్ధి శాఖలో అనమాట. సో ఇక మనకు పోస్టుల వివరాలకు వెళ్దామండి. మొత్తం ఇవన్నీ కూడా టెంపరరీ బేసిస్ మీద మనకు మే 20వ తేదీ వరకు టైం ఉందండి. ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఎటువంటి ఎగ్జామ్ లేదు, కేవలం పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారనమాట. మనం పోస్టులు వివరాల్లోకి వెళ్దామండి. సో మనం పోస్టులు వచ్చేసి మొత్తం 20 ఉన్నాయి మనకు. శ్రీకాళహస్తిలో కుక్ పోస్టులు 2, హెల్పరు నైట్ వాచ్మెన్ పోస్టులు 2, హౌస్ కీపర్ పోస్ట్ 1, ఎడ్యుకేటర్ 1, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ పోస్ట్ 1, పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ పోస్ట్ 1, మొత్తం 8 ఉన్నాయి. అదేవిధంగా మనం ఇక్కడ గూడూరులో చూసుకుంటే కూడా మొత్తం 3 పోస్టులు ఉన్నాయన్నమాట. మనకు కుక్ పోస్ట్ 1 ఉంది, హెల్పర్ పోస్ట్ 1 ఉంది, అదేవిధంగా ఎడ్యుకేటర్ పోస్ట్ ఉంది. వెంకటగిరిలో కూడా మనకు ఒక కుక్ పోస్ట్ ఉంది, నైట్ వాచ్మెన్ పోస్ట్ ఉందన్నమాట. అదేవిధంగా ఎడ్యుకేటర్ పోస్ట్ 1 ఉంది, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ పోస్ట్ 1 ఉంది, పీటీ ఇన్స్ట్రక్టర్ పోస్ట్ ఉంది. వెంకటగిరిలో 5 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా కోటా తీసుకుంటే కనుక మనకు ఒక్కొక్క పోస్ట్ ఉంది, నైట్ వాచ్మెన్ హెల్పర్ పోస్ట్ 1 ఉంది, అదేవిధంగా ఎడ్యుకేటర్ పోస్ట్ 1 ఉంది మనకు. అదేవిధంగా పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ పోస్ట్ అయితే 1 ఉంది. 4 పోస్టులు ఉన్నాయి. సో మొత్తం వేకెన్సీస్ అయితే మనకి 20 ఉన్నాయి. అదేవిధంగా రిజర్వేషన్ల వారీగా కూడా ఉన్నాయన్నమాట. మనకు చూసుకోవచ్చు ఇక్కడ ఏ కేటగిరీకి ఓసీకేను ఉన్నాయి, ఎస్సీకేను ఉన్నాయి, బీసీకేను ఉన్నాయి అనేది అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో క్వాలిఫికేషన్ కావాలి, ఏం కావాలనేది మనం ఇక్కడ చూసుకుందాం. కుక్ అనుకోండి, మనకి కనీసం 3 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. 10th క్లాస్ పాస్ కానీ ఫెయిల్ కానీ అయి ఉండాలని పర్లేదు. ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. మీరు ఇది డాక్టర్తో ఇప్పించుకోవచ్చు. మనకు జాబ్ రెస్పాన్సిబుల్స్ ఏంటి అనేది టైంకి వచ్చేసి మనకు హైజీనిక్గా వండి పెట్టాల్సి ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 50 నుంచి 70 మంది పిల్లలకు వాళ్ళు మెనూ ఇస్తారు దాని ప్రకారం అనమాట. సో తర్వాత సెలవుల రోజుల్లో లేదా పండగల రోజుల్లో స్పెషల్గా వండి పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా పిల్లలకి ఎవరైతే సిక్ ఉంటారో వాళ్ళకు కూడా సపరేట్గా పెట్టాల్సి ఉంటుంది. అవుట్సోర్సింగ్ ద్వారా అనమాట. మనకు వచ్చేసి 9,930 రూపాయలు జీతం అనేది ఉంటుంది. ఏజ్ వచ్చేసి 30 నుంచి 45 సంవత్సరాల వరకు అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ పోస్ట్ అయితే 7th పాస్ లేదా ఫెయిల్ అయితే ఉండాలి. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. కుకింగ్ అండ్ హౌస్ హోల్డ్ డ్యూటీస్, ఎస్పెషల్లీ వర్కింగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏదైనా వస్తుందండి. స్కూళ్ళు, కాలేజీ, హాస్టల్స్, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో హెల్పరు నైట్ వాచ్మెన్ డ్యూటీ చేయాల్సిన నైట్ వాచ్మెన్ అంటే మీకు తెలిసి ఇంకా ఏం చేయాలనేది జాగ్రత్తగా పరిసరాలను చూసుకుంటూ, పిల్లలను కాపాడుకుంటూ, ప్రభుత్వ ఆస్తులకు అన్యాక్రాంతం కాకుండా చూసుకుంటూ ఉండడం అన్నమాట. తర్వాత హెల్పర్కి కుకింగ్లో హెల్ప్ చేయడం అన్నమాట. అవుట్సోర్సింగ్ ద్వారా 7,944 రూపాయలు ఉంటుంది. ఏజ్ వచ్చేసి 30 నుంచి 45 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత మనకు హౌస్ కీపర్ 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయ్యి ఉండాలి. డిప్లొమా హౌస్ కీపింగ్ చేసిన వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారు. 3 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఏదైనా హోటల్స్లో కానీ ఇన్స్టిట్యూషన్లో కానీ పనిచేసిన వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తారు. సో హౌస్ కీపర్ అంటే మీకు తెలుసు, ఇంకా క్లీన్ చేయడము అన్నీ ఉంటాయండి. బండలు తుడవడము, కసువు జాడు కొట్టడము, డస్ట్ దుమ్ము ధూళి, తర్వాత ఏరియాని అంత క్లీన్గా మెయింటైన్ చేయడం, ఇవన్నీ ఉంటాయన్నమాట. గ్లాసులు, ఏదైనా సిస్టమ్స్, ఆఫీసులో సిస్టమ్స్ టేబుల్స్ క్లీన్ చేయడము, కిటికీ అద్దాలు క్లీన్ చేయడము, ఇటువంటివన్నీ ఉంటాయన్నమాట. అవుట్సోర్సింగ్ ద్వారా 7,994 రూపాయలు శాలరీ ఉంటుంది. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 30 నుంచి 45 సంవత్సరాల వయసు ఉంటుంది. చిన్న చిన్న మెడిసిన్స్ కూడా అరేంజ్ చేస్తారు. మన దగ్గర పెట్టుకోవాలి ఫస్ట్ ఎయిడ్ కిట్ అనమాట. పిల్లలకు ఏదైనా డైలీ యాక్టివిటీస్లో హెల్ప్ చేయడము, ఏదైనా చిన్న చిన్న రీప్లేస్మెంట్స్, రిపేర్లు ఉంటే చూసుకోవడము, ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత మనకు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ క్వాలిఫికేషన్ 10th పాస్ అయి ఉండాలి. డిప్లొమా ఇన్ ఎంబ్రాయిడరీ, టైలరింగ్, హ్యాండీక్రాఫ్ట్స్, సాఫ్ట్ టై మేకింగ్, హ్యాండ్మేడ్ వర్క్స్, పెయింటింగ్ వాటిలో సర్టిఫికేట్ ఉండాలి. సో 3 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్లో మ్యూజిక్ టీచర్ అయితే కన్నా డిప్లొమా ఇన్ మ్యూజిక్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ సర్టిఫికేట్ ఉండాలి. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. పార్ట్ టైం అండి. ఇది 10,000 రూపాయలు ఉంటుంది శాలరీ. 30 నుంచి 45 సంవత్సరాల వయసు. అదేవిధంగా పీటీకమ్ యోగా టీచర్ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ ఎడ్యుకేషనల్ ఫిజికల్ ట్రైనింగ్ సర్టిఫికేట్, 3 ఇయర్స్ సర్టిఫికేట్ ఉండాలి. సో
పిల్లలతో పీఈటీ అంటే పీఈటీ చేయించడం, యోగా చూపించడం, యోగా డిప్లొమా ఇన్ యోగా సర్టిఫికేట్ ఉన్నా కూడా సరిపోతుందండి. వర్క్ టైం వచ్చేసి ఉదయం 6:30 to 7:30 అండి, ఈవినింగ్ 4:30 to 5:30 అనకాల వర్కింగ్ డేస్. సండేస్ వచ్చేసి మార్నింగ్ 6:30 to 8:30, అదేవిధంగా ఈవినింగ్ 4:30 to 6 PM ఇచ్చారు. ఆల్ రెస్పాన్సిబుల్ ప్రిపరేషన్ చిల్డ్రన్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో పాల్గొనేలా చేయడం కూడా పీఈటీ కమ్ యోగా టీచర్ బాధ్యత అనమాట ఇదంతా కూడా. అదేవిధంగా ఎడ్యుకేటర్ బీఎస్సీ బీఈడి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదంటే బీఏ డిగ్రీ బీఈడి ఉండాలి, 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంగ్లీష్ కానీ సోషల్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, మ్యాథ్స్ అండ్ సైన్స్ చెప్పే అర్హత ఉండాలి. ఇంగ్లీష్ మీడియంలో చెప్పేయాలి. పార్ట్ టైం అనమాట. 10,000. వయసు వచ్చేసి 30 నుంచి 45 సంవత్సరాలు. ఫైనల్ డిసిషన్ వచ్చేసి సెలక్షన్ కమిటీ ఉంటుందండి, వాళ్ళు తీసుకుంటుంటారు. అప్లికేషన్ ఫీజు ఉంది ₹250. ఎస్సీ ఎస్టీ బీసీలకు అయితే ₹200 ఉంటుంది. డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ పేరు మీద అయితే తిరుపతి పేరు మీద మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. ఏజ్ వచ్చేసి 30 నుంచి 45 అనుకున్నాం కదా, అది వచ్చేసి కట్ ఆఫ్ డేట్ 1/7/2024 ఆ లోపు ఉండాలండి. ఒకవేళ 2024 ఆగస్టు తర్వాత ఎవరైతే 46 ఉందో వాళ్ళకైతే ఎలిజిబుల్ కాదు. తర్వాత జ్యూరిస్డిక్షన్ ఓకే అండి, ఇవన్నీ కూడా తిరుపతికి సంబంధించిన వివాదాలకు పనికొస్తాయండి. అప్లికేషన్స్ మనకి ఎక్కడ దొరుకుతుందంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, https://tirupati.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్తే మనకు అక్కడ దొరుకుతుంది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఫిల్డ్ అప్లికేషన్ వాళ్ళైతే 20వ తేదీ తిరుపతిలో చేరాలని అయితే చెప్తున్నారు. సాయంత్రం 5:30 లోపల మనకి ఇంకా టైం ఉంది కాబట్టి మీరు లోకల్ వాళ్ళు రిజిస్టర్ పోస్టు, స్పీడ్ పోస్టు లేదా కొరియర్ చేసినా కూడా సరిపోతుంది, లేదా బై హ్యాండ్ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళు మోడ్ ఆఫ్ పోస్ట్ అనేది ఇవ్వలేదు కాబట్టి, మీరు కొరియర్ ద్వారా పంపకూడదని వీళ్ళు ఎక్కడే చెప్పలేదు కాబట్టి మీరు కొరియర్ కూడా చేయొచ్చు, బై హ్యాండ్ ఇవ్వచ్చు, లేదా రిజిస్టర్ పోస్టు లేదా స్పీడ్ పోస్ట్ కూడా ఇవ్వచ్చు. మనకు 1 year టెన్యూర్ ఉంటుందండి. తర్వాత దీన్ని టర్మ్స్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట. అదైతే గుర్తుపెట్టుకోండి. ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలనుకుంటే కానీ ఎస్ఎస్సి సర్టిఫికేటు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, స్టడీ సర్టిఫికేట్ 6th 4th నుంచి 10th వరకు, అదేవిధంగా లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్, అది వ్యాలిడ్ ప్రైవేట్ స్టడీ అయితే మాత్రమే. ఎవరైనా మనకు ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్, డిజేబుల్ సర్టిఫికేట్ ఉంటే అవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు కూడా జమ చేయాల్సి ఉంటుంది అనమాట. అటెస్ట్ చేసిన తర్వాత ఆల్ డాక్యుమెంట్స్ మస్ట్ బి ఎలిజిబుల్ అండ్ ప్రాపర్లీ అటెస్టెడ్, అన్నీ న్యాయపరంగా అంటే చెల్లే వాటివే తర్వాత అటెస్ట్ చేసి పంపాలండి. అవన్నీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఓకే, అప్లికేషన్ ఫామ్ని వెబ్సైట్లోకి వెళ్ళి ప్రింట్ తీసుకోండి, అప్లై చేయండి. వాళ్ళందరినీ పిలవరు, షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్ మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారు. కలెక్టర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ తిరుపతి వాళ్ళకు అన్ని రైట్స్ ఉంటాయండి. డేట్ అయిపోయిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ అంగీకరించమని అయితే చెప్తున్నారు. సో లోకల్ వాళ్ళకి చాలా బాగుంటుందండి, అప్లై చేసుకోవచ్చు హ్యాపీగా. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.